లక్ష్మీ కటాక్షం అందరూ ఆశిస్తాం. ఆ లక్ష్మి యొక్క కటాక్షం లభించాలి అంటే మనం ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే తమ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకొని చూసి ముఖం మీద 2 అరచేతులను త్రిప్పుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. సంధ్యా సమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీ దేవతలకు ధూప దీప హారతులు ఇవ్వాలి. ఇంట్లో ఉండే దేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ చందనం పువ్వులతో అలంకరించాలి. సంధ్యా సమయంలో ఇల్లు ఊడ్చకూడదు. ఇల్లు శుభ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తినకూడదు. ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకొని బయటికి వెళ్ళాలి. పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసమైనా బయటకు వెళ్ళవలసి వస్తే 1 స్పూను తీయని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనటి ఏదో ఒకటి దానం చేయండి. దీన్ని తప్పక ప్రతి గురువారం ఆచరించండి. ధన సంబంధమైన కార్యాలకు అన్నిటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందిట. తెల్లని వస్తువులు గనక గురువారం దానం చేస్తే లక్ష్మి యొక్క కటాక్షం లభిస్తుంది. ఆర్థికపరమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లే ముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కానీ శ్రీ వినాయకుడిని కానీ దర్శించుకొని వెళ్ళాలి. మహాలక్ష్మీదేవి తులసి పత్రాన్ని తులసి మంజరిని సమర్పించాలి. సాధన పూజ ప్రార్థన సమయంలో ముఖం తూర్పు వైపు లేదా పశ్చిమం వైపు ఉండేలా చూసుకోవాలి. ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రపరచుకోవాలి. చాలెగూళ్ళు మట్టి చెత్త విరిగిపోయిన వస్తువులను సర్దుకోవాలి. సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం గనుక గడప తొక్కి ఇంట్లోకి రావటం, గడప మీద కాలు వేయటం, గడపకు అటు ఇటు కాలు వేసి నుంచోవడం ఇటువంటి పనులు చేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం గనప ఈ గడప లక్ష్మీ స్వరూపం కదా కనుక తొక్కి ఇంట్లోకి రావటం, ఈ గడప మీద కాలు వేయటం, గడపకు అటు ఇటు ఒక కాలు ఇటు ఒక కాలు అటు వేసుకొని నుంచోవడం ఇలాంటి పనులను చేయరాదు. ఎందుకు అనగా గడప మనకి లక్ష్మీదేవితో సమానం కనుక. శుక్రవారం నాడు ఉదయాన్నే ఇంటి సింహద్వారం అనగా గడపకు ఇంట్లోని గడపలకు కూడా తులసి కోటకు వీటన్నిటికీ పసుపు రాసి బొట్లు పెడితే లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఇంట్లోని పిల్లలు వృద్ధిలోకి వస్తారు. చెప్పిన మాట వింటారు. కొడుకులున్న వారికి అణుకువ ఉన్న కోడళ్ళు, కూతుర్లు ఉన్నవారికి కొడుకుల్లాంటి ఆ అల్లుళ్ళు వస్తారు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. సర్వేజన సుఖినో భవంతు.